ఈ నాలా కన్వర్షన్ అంటే ఏంటి? అది లేకుంటే ఏమవుతుంది? అయితే ఫర్ సపోజ్ ఇప్పుడు వ్యవసాయ భూములుంటాయండి. కొన్ని హ్మ్. పాడు భూములుంటాయి. కొన్ని హ్మ్. అంటే ఒక 3 పంటలు పండే వ్యవసాయ భూములుంటాయి కొన్ని. హ్మ్. వాటిని గాకుండా వ్యవసాయ భూములు కొన్ని ఉంటాయన్నట్టు. హ్మ్. అంటే ఇలా పండని భూములుంటాయి కొన్నిటివి. సో, ఓకే. వాటిని అంటే అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ అంటే నాలా అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్‌మెంట్ అన్నట్టు. హుహు. ఇదొక యాక్ట్. హ్మ్. అంటే ఎలా అంటే ఫర్ సపోజ్ మీరు అక్కడ వెంచర్‌లు వేయాలన్నా అంటే ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు. అంటే ఇల్లు కట్టడానికి అంటే దానిని మీరు కన్వర్షన్ అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ కింద. హ్మ్. అండ్ దాంతో పాటు పరిశ్రమలు. అండ్ దాంతో పాటు మీరు ఏదైనా కమర్షియల్ యాక్టివిటీస్ చేయాలంటే ఖచ్చితంగా నాన్ అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ నాలా కన్వర్షన్ అనేది అంటే ప్రభుత్వానికి నాలీ పన్ను విధానం అన్నట్టు ఇది. ఈ హుహుహు. యాక్ట్ హ్మ్. నాలీ పన్ను కడితేనే వాళ్ళు అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్‌కి కన్వర్ట్ చేసిన తర్వాతనే మీరు అక్కడ వెంచర్‌లు వేసుకోవాలనన్నా, లేకపోతే ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకోవాలన్నా ఎనీథింగ్ హ్మ్. ఎనీ హ్మ్. యాక్టివిటీస్ మీరు పరిశ్రమలు వేసుకోవాలన్నా, హ్మ్. కమర్షియల్ అయినా, రెసిడెన్షియల్ అయినా ఈవెన్ దో ప్రతీది కూడా మీరు చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే.